కేసీఆర్ మొక్క కాదు వేగు చుక్క. నాడు నిధుల వరద నేడు తిట్ల వరద. మా కార్యకర్తలు వేధిస్తే ఊరుకోం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే కేటీఆర్ను హరీష్ రావును మించి బీఆర్ఎస్ పార్టీని టేక్ ఓవర్ చేయడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా హరీష్ రావు పాపం కేటీఆర్ ఎక్కడ అరెస్ట్ అవుతాడో లేకపోతే కేటీఆర్ ఎక్కడ పోతాడో ఆ టైంలో బీఆర్ఎస్ పార్టీ టేక్ ఓవర్ చేద్దాం అనుకున్నటువంటి హరీష్ రావు ఆశల పైన ఆమె నీళ్లు చల్లినట్టే కనబడుతూ ఉంది కవిత అసలు బయటికి రాదని అనుకున్నాడు హరీష్ రావు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే కవిత యాక్టివ్ కాగానే హరీష్ రావు నోట్లో వెలక్కాయ పడ్డట్టే కనబడతా ఉంది. సో పాప ఆయన ఆశల సౌధం ఏదైతుందో అదంతా కూడా ఒక్కసారి కుప్పకొల్పోయింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని టేక్ ఓవర్ చేసి దానికి మొత్తం నేనే అయిపోదాం, త్వరలో సీఎం అయిపోదాం అనేటువంటి ఒక కలలు కంటున్నటువంటి పగట్టి కలలు కన్నటువంటి హరీష్ రావు కలల్ని మొత్తం కూడా కళ్ళలు చేసేసింది కవిత అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఈమె చుట్టే తిరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఆమె యాక్టివ్నెస్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆమె ఇంకా దూకుడుతో పోయే అవకాశం అయితే కనబడుతుంది. ఆమెకు ఆల్రెడీ ఆ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆమె గతంలో చూసినట్లయితే జాగృతి నుంచి మొదలుపెట్టుకుంటే ఎంపీ తర్వాత ఎమ్మెల్సీగా ఆమె జర్నీలో చూసుకున్నట్లయితే అటు ఆమె కేవలం తన పరిధిలో మాత్రమే పనిచేయలేదు. ఈరోజు ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా పనిచేసిన ఆమెకు వీళ్ళు ఎవరు సహకరించకపోయినా, కేసీఆర్ సహకరించకపోయినా, కేటీఆర్ సహకరించకపోయినా, హరీష్ రావు ఎవరు సహకరించకపోయినా ఆమె తన యొక్క ప్రతిభతో కావచ్చు, లేకపోతే ఆమెకుండే స్కిల్ వేరు, ఆమెకుండే కమిట్మెంట్ వేరు. నేను ఎందుకంటే నీ దగ్గర చూసా సరే ఆమె నన్ను అరెస్ట్ చేయించచ్చు, అది చేయొచ్చు, కానీ ఒక లీడర్షిప్ విషయంలో ఆమెకు కమిట్మెంట్ వేరేలా ఉంటుంది, ఆమె యొక్క నిబద్ధత వేరేలా ఉంటుంది, ఆమె యొక్క ఫోకస్ వేరేలా ఉంటుంది. సో అవన్నీ కలగలిపి ఆమె ప్రతి అంశంలో కూడా చాలా డెప్త్గా ఆలోచిస్తూ పోతుంది. ఆమెకు ఉండేటు ఒరేటరీ స్కిల్స్ కావచ్చు, లేకపోతే ఆమెకు గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ని ఏ విధంగా పుల్ చేయడం అనేది, అంటే క్యాడర్ని కంప్లీట్గా గ్యాదర్ చేయడం కూడా ఆమె దిట్ట. ఈవెన్ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ గ్యాదర్ చేయలేరు, ఆమె ఇండివిజువల్ గ్యాదర్ చేయగలుగుతుంది. ఆ సత్తా ఉన్నటువంటి వ్యక్తిగా మనం కవితని చెప్పొచ్చు. సో అదేవిధంగా ఆమె ఈరోజు హరీష్ రావుని ఆశలపై నీళ్ళు చల్లి ఆమె ఒక దూకుడుగా వ్యవహరిస్తున్నట్టయితే మనకైతే కనబడతా ఉంది. సో మొత్తానికైతే కల్వకుంట్ల కుటుంబంలో పెద్ద చిచ్చు రాజేస్తున్నట్టే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి అది ఎంతవరకు దారిస్తుంది? హరీష్ రావు తన ప్రయత్నాలు తాను చేస్తూ ఉన్నాడు, సో కేటీఆర్ తన ప్రయత్నాలు తాను చేస్తూ ఉన్నాడు, కవిత తన ప్రయత్నాలు తాను చేస్తూ ఉంది. ఎప్పుడు ఇది ఒక బెలూన్ ఎప్పుడు వలిగిపోతుందో తెలియదు, అట్లుంటుంది వీళ్ళ పరిస్థితి, కల్వకుంట్ల కుటుంబం పరిస్థితి. త్రిపురపై హైడ్రాకు నివేదిక త్వరలో సమర్పించనున్న రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు, ఉన్నతాధికారులకు సైతం రిపోర్ట్. దిశ కథనంతో దూకుడు పెంచిన అధికారులు ఇప్పటికే చెరువు, ప్రభుత్వ భూములపై సర్వే, కోట్ల భూమి కబ్జా చేశారని నిర్ధారణ అంటూ చూస్తున్నాం. సో కోట్ల భూమిని కబ్జా చేస్తే అట్లా ఇక వీళ్ళకు బిల్డర్లకు ఏమవుతుందంటే ఒక ఎకరం కొంటారండి ఆ చెరువు దూరంలో, ఇక దాన్ని బఫర్ జోన్ కలిపేస్తారు, ఎఫ్టీఎల్ కలిపేస్తారు, చెరువును కూడా వీళ్ళకి కలిపేసేసి మొత్తం చేస్తూ ఉంటారు వీళ్ళంతా. సో ఇట్లాంటి చాలా రకాల ఉన్నాయి. సో వీళ్ళను వాళ్ళు డైరెక్ట్గా కూల్చినా తప్పలేదు, వాళ్ళని అరెస్ట్ చేసినా కూడా తప్పలేదు. అసలు ఇలాంటి విషయంలో మానవత్వమే చూపించొద్దు, ఎందుకంటే వాళ్ళకు 100 కోట్ల ఆస్తులు ఉంటాయి, వాళ్ళ మీద మానవత్వం ఎందుకు చూపించాలి? సో ఇట్లాంటి పరిస్థితి కనబడుతూ ఉంది.